జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామ శివారులో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. తదనంతరం మక్తల్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద లబ్ధిదార రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల ప్రొసీడింగ్స్ ను మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాల ద్వారా యువత, మహిళలు శిక్షణ పొంది సర్టిఫికెట్ల ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహిళలు స్వయం శక్తితో ఇతరులపై ఆధారపడకుండా ఉపాధి పొందే విధంగా ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ కేంద్రంలో మొదట శిక్షణ పొందే వారికి ఫీజు ప్రభుత్వం భరిస్తుందని, ఉచితంగా శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక వచ్చే ఏప్రిల్లో జాబ్ మేళా నిర్వహించి 113 కంపెనీలతో సమన్వయం చేసి శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ముందు మత్తలోనే ట్రైనింగ్ సెంటర్ లేదు కానీ నేను రాష్ట్రం అంతా పెడతా అంటే నమ్ముతారా? నమ్మరు కదా. అందుకే ఈ రోజు మత్తలో పెట్టినా, ఈ రోజు మీకు అవకాశం ఇచ్చిన ఈ ట్రైనింగ్ మీరు పొందండి. నా కోరిక ఈ శాఖ మంత్రిగా ఈ 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో 2 ఎకరాల భూమిని సెటిల్మెంట్ కి ఇచ్చి ఆఫీసులు ఓపెన్ చేపించి అందరినీ ట్రైనింగ్ చేసేటువంటి మాట మన మత్తల వేదిక మీద ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా అందరూ ట్రైన్ అయి ఉండాలి. ఒక జపాన్, సౌత్ కొరియా ఈ దేశాలలో ఎవరు ఊరుకుంటారు, ఎవరు ఊరుకుంటారు. అందుకే వాళ్ళకి గౌరవాలు కలుగుతాయి. వాళ్ళ దేశ జీడీపీ పెరిగింది. వాళ్ళ దేశంలో వాళ్ళు డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ గా ఉంటారు. డిపెండెంట్ ఆధారపడడం, ఇండిపెండెంట్ అంటే సొంతంగా బతకడం. కొన్ని దేశ అభివృద్ధి చెందిన దేశాలను చూసుకోండి, ఎవరు డిపెండెంట్ గా ఉండరు, అందరు ఇండిపెండెంట్ గా బతుకుతారు. అమెరికా లాంటి దేశాలు తీసుకోండి, ఈడ మన దగ్గర లేస్తే పని మనిషి కావాలి, కూర్చుంటే పని మనిషి కావాలి, ఛాయ్ తెచ్చుకోము, నీళ్లు తెచ్చుకోము, కూర్చి కాలు దాపాలని కూడా వాడు వచ్చి కాలు దాపాలి, లేకపోతే కాలు దాపే ఓపిక కూడా మనకు ఉండదు. కానీ అమెరికా అట్లా కాదు. నీ ఇంటి శుభ్రం నువ్వే చేసుకోవాలి, నీ మరుగుదొడ్డు నీవే కడుక్కోవాలి, నీకు నీవే అన్ని పనులు చేసుకుంటూ డబ్బులు చేసుకోవాలి. అప్పుడు బాధ్యత పెరుగుతుంది. మన ప్రాంతంలో కూడా ఉద్యోగాలు జనరేట్ అయితే మనకు కూడా బాధ్యత పెరుగుతుంది. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, నాకున్న కోరిక ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు ఇంకా మంత్రిగా ఉంటా. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి నేను ఇదివరకే మాట్లాడిన సబ్బు బిల్లుల తయారీ, అగరబత్తుల తయారీ, కొవ్వొత్తుల తయారీ, అగ్గిపెట్టెల తయారీ, ఈ విధంగా చిన్న చిన్న పరిశ్రమని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఆ పరిశ్రమల ద్వారా మీ అందరూ కూడా ట్రైన్ అయినా మీరందరూ కూడా నౌకరీ తీసుకోవాలి. సొంతంగా నీ భర్త మీదనో కొడుకు మీదనో ఆధారపడి 10,000 కోసం కంటే నీవే కొడుకైనప్పుడు 1000 రూపాయలు ఇస్తే దానికి గౌరవం పెరుగుతాం. కాబట్టి ఆ విధంగా మా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మహిళల్నే ఎందుకు ముందు తీసుకుంటుంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఒక దృఢ సంకల్పం మన ముఖ్యమంత్రి గారు ఉంది. ఆయన ఏమంటాడంటే ఒక మహిళ చేతిలో 100 రూపాయలు ఉంటే, ఒక మహిళ చేతిలో 10,000 ఉంటే, ఒక మహిళ చేతిలో 1,00,000 రూపాయలు ఉంటే ఆ ఇంటికి కావాల్సిన సరువులు, ఇంటికి కావాల్సినటువంటి పిల్లల ఫీజులు, ఆ ఇంటి రెంటు, ఆ ఇంటికి సంబంధించిన అన్ని సౌకర్యాలని సమకూరుస్తుంది. పిల్లల ఆకలి చూస్తుంది. మొగలతో ఏముంది, మీరు 10,000 ఇచ్చి నాకు మార్పుతారు, మీరు అడగకపోతే దాన్ని 5 చేస్తాం, 2 అడగకపోతే మొత్తం ఖతం చేస్తాం. అవునా కదా? పోయి ఆన్న పెట్టేస్తాం. వాళ్ళకి పనికొస్తుందో పాటుకొస్తాం. ఎందుకంటే గట్టిగా చెప్తుంది కానీ తిరుగుతారు అందరూ. కాబట్టి మహిళ బలం కావాలనే కోరిక. అందుకే షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన, ఈ నియోజకవర్గం లాగా 119 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3,600 ఇండ్లు అంటే 175 కోట్లతో విలువైన ఇండ్లు ఇచ్చిన
లేదా మహిళా సంఘాలకి గత ప్రభుత్వం లాగా కాదు. గత ప్రభుత్వంలో మహిళా సంఘాలకి డబ్బులు ఇస్తే ఏమైతుండే, ఆ మహిళా సంఘంలో ఒక సభ్యురాలు ఏదో అప్పు తీసుకొని సంఘంలో ఏమైనా చేసుకుంటా పోతే దురదృష్టం ఆమె చనిపోతే ఆమెకి డబ్బులు కట్టడానికే బ్యాంకులో చీటీ కాడ కూర్చుంటుంది. అవునా కదా? ఇప్పుడు మీరు మహిళా సంఘాలు పనిచేసిరుగా. ఇప్పుడు ఏం కొత్త రూల్ తీసుకొచ్చినాం, 2 లక్షల పాలసీ తీసుకొచ్చినాం. చనిపోతే అది మాఫ్ చేయడం ఒక్కటే కాకుండా ఆ ఇంటికి మళ్ళీ ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం.